పట్టణాభివృద్ధి ప్రజా సంక్షేమే లక్ష్యంగా అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి ప్రవీణ్ అన్నారు. శనివారం చైర్పర్సన్ శ్రావణి జగిత్యాలలో కౌన్సిల్తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విమర్శలు వస్తున్నాయంటే పట్టణంలో అభివృద్ధి జరుగుతున్నట్లేనని పేర్కొంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యపై స్పందించి ముందుకు సాగుతున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుందని పట్టణాభివృద్ధి ప్రజా సంక్షేమ లక్ష్యంతో పనిచేస్తుంటే ప్రతిపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. గతంలో 38 వార్డులుండగా తాము ఇప్పుడు 48 వార్డులు ప్రస్తుతం ఉన్నాయని, అలాగే డీజిలు ధరలు పెరిగినప్పటికీ ఇప్పటికీ 12 రూపాయలు పెరిగినా గత పాలక వర్గానికి తమకు డీజిల్ వినియోగంలో నిధుల్లో పెద్ద తేడా లేదని, దీనిపై కొన్ని పత్రికల్లో అవినీతి జరిగిందని వచ్చిన వార్తలను శ్రావణి ఖండించారు. పారిశుద్ధ్యం విషయంలో 2019 సంవత్సరంలో 29 వాహనాలు నడపడంతో పాటు డీజిల్ ధర అప్పుడు 68 రూపాయలుంటే 5 లక్షల రూపాయలు ఖర్చు చేశారని, 2020లో తాము 42 వాహనాలు అంటే మరో 13 వాహనాలు అదనంగా నడపడంతో పాటు 12 రూపాయలు పెరిగిన 80 రూపాయల డీజిల్ ధరతో 6 లక్షలకు మాత్రమే ఖర్చు చేశామని, వీటిపై ప్రతిపక్ష సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, వీటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆమె పేర్కొన్నారు. మరి కొంత రైనీ సీజన్లో కొంత వరదలు వచ్చినాయి. ఆ సిచ్యువేషన్లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాము. మరి ముఖ్యంగా మా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వార్డులలో ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటున్నారు. ప్రతి కష్ట నష్టాల్లో కూడా మా వరకు మా దృష్టి కూడా తీసుకొని వస్తున్నారు. లాస్ట్ అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా వెంటనే స్పందించే విధంగా మేమైనా మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. మరి ఈ మధ్య ఒక 2-3 రోజుల నుండి కూడా కొన్ని ప్రముఖ దినపత్రికలలో మరి కొన్ని ఆరోపణలు వచ్చి ఉన్నాయి. మరి దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఆరోపణలు అనేవి సహజం, చాలా సహజం. మరి కొంత పైన కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి మేము వచ్చినప్పటి నుంచి కూడా మరి ఇంతకు ముందు కౌన్సిల్ ఉన్నప్పుడు 38 వార్డులుగా ఉండేవి. మరి మేము వచ్చిన తర్వాత 48 వార్డులు అయ్యాయి. మరి టీఆర్ నగర్ ఏరియా మనలో మెచ్చైంది, అక్కడ 2 వార్డులు ఉన్నాయి. అలాగే గోవిందపల్లి, శంకులపల్లి మెచ్చయ్యాయి. మరి ఇవన్నీ మెచ్చయ్యాయి. ఆల్మోస్ట్ 38 వార్డు నుంచి 48 వార్డు, 48 వార్డ్స్, 10 వార్డ్స్ ఎక్కువగా కలిసాయి. మరి అది కాకుండా మేము వచ్చిన తర్వాత నెల లోపలనే ఒక 12 శానిటేషన్ వెహికల్స్ని తీసుకున్నాము కొత్తగా. మరి అంతకుముందు 3 వీలర్స్ వెహికల్స్ ఉండేవి, ఇప్పుడు 4 వీలర్స్ వెహికల్ తీసుకున్నాము. అలాగే మొన్న రీసెంట్గా ఆగస్టులో మరి ఒక ట్రాక్టర్స్, ఒక జేసీబీ కూడా తీసుకున్నాము. ఇంతకుముందు జేసీబీ లేకుండే, ఓన్లీ ఎంగేజ్ వైజ్ నడుపుతుండే వాళ్ళు, తీసుకునేవాళ్ళు, మున్సిపాలిటీ తీసుకుని నడిపిస్తుండేవారు. మరి మేము వచ్చిన తర్వాత మరి జేసీబీ అవసరం పనులకు, శానిటేషన్ వివిధ వార్డులలో శానిటేషన్ పరంగా అయినా జేసీబీ అవసరం అని కొత్త వెహికల్ తీసుకోవడం జరిగింది. మరి దానికంటూ మరి ఇవన్నీ చూస్తుంటే ఎవరైనా బేసిక్ చాలా మంది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి డీజిల్ బిల్ ఎక్కువైంది, మేము ఊరికే మాట్లాడలేదు, విత్ ప్రూఫ్ స్టాటా మొత్తం మాకుందని మేము అధికారులని అధికారులని కూడా ఆదేశించి ఎంక్వైరీ చేపట్టి డేటా కూడా తీసుకొని ఉన్నాము. ఎందుకంటే ప్రూఫ్స్తో సహా మేము మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి. మరి చిన్న ఎగ్జాంపుల్ నేనే మీకు చెప్తాను. మరి ఇంతకు ముందు 2019లో ఒక చిన్న ఎగ్జాంపుల్, 2019 ఏప్రిల్లో 29 వెహికల్స్ నడిచాయండి. అప్పుడు 29 వెహికల్స్ నడిచినప్పుడు 5 లక్షల బిల్ వాళ్ళు చూపించిన బిల్లు, డీజిల్ బిల్లు 5 లక్షల బిల్లు. మరి అదే 1 ఇయర్ తర్వాత మేము వచ్చిన తర్వాత ఏప్రిల్ 20న 42 ఆటోలో ఉన్నాయంటే 42 వెహికల్స్ పెరిగాయి, మొత్తం శానిటేషన్ వెహికల్స్. ఆల్మోస్ట్ అప్పుడు 29, మరి ఇప్పుడు 42 అంటే 13 వెహికల్స్ పెరిగాయి, శానిటేషన్ వెహికల్స్ 13 పెరిగాయి. మరి అప్పటికి ఇప్పటికీ కూడా డీజిల్ ధరలు కూడా పెరిగాయి. మరి 68 రూపాయలు ఉండే డీజిల్ రేట్లు మరి 80కి పెరిగాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 10-12 రూపాయలు పెరిగింది. అలాగే వెహికల్స్ 13 పెరిగాయి. మరి అప్పుడు 5 లక్షల బిల్ వచ్చింది. మరి 42 వెహికల్స్ అంటే 13 వెహికల్స్ పెరిగిన తర్వాత వచ్చిన బిల్లు 6 లక్షలు. అది సింపుల్ 6 లక్షలుగా పెరిగింది. అంటే 13 వెహికల్స్ పెరిగినా, డీజిల్ రేట్ పెరిగినా కూడా మేము అంటే ఫ్యూయల్
కొంత మాట్లాడుతున్నారు, మరి చదువుకున్నవారు. మరి మీ విజ్ఞతని నేను వదిలేస్తున్నాను. మరి ఇన్ని వార్డులు పూర్తిగాయి. కొత్తగా మేము వచ్చిన తర్వాత 12 శానిటేషన్ ఆటోలు, 6 ట్రాక్టర్లు, ఒక జేసీబీ తీసుకున్నాము. అలాగే మరి డంప్ యార్డ్ కూడా చేంజ్ అయింది, డిస్టెన్స్ పెరిగింది. మరి వచ్చిన వెహికల్స్ కొంత హెవీ వెహికల్స్, వాటికి జాకీ సిస్టమ్ కూడా ఉంటుంది. మరి ఇవన్నీ మీరు ఆలోచించి మాట్లాడాలి మాట్లాడే ముందు. అలాగే మరి అప్పటికి ఇప్పటికి డీజిల్ రేట్ 10-12 రూపాయలు పెరిగింది. మరి మీరు దాన్ని కూడా ఆలోచించాలి. మరి పెంచింది ఏ ప్రభుత్వమో కూడా మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగస్వామ్యం లేదంటారా పెంచిన దాంట్లో? మరి వారి విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. దయచేసి మీరు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మీరు సీనియర్ మోస్ట్ కౌన్సిల్ సభ్యులు. అంతకుముందు కౌన్సిల్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, నిజాలు ఏంటి అని తెలుసుకొని మాట్లాడాలి. ప్రజల ముందు మాట్లాడుతున్నప్పుడు ఏదో మన ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళ ముందు ఏదో మాట్లాడేస్తున్నాం కదా అన్నట్టు మాట్లాడకుండా కొంత నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మీ వరకు మీరు కూడా బతుకమ్మ దసరా ఉత్సవాల గురించి కూడా ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చి ఉందండి. మరి శానిటేషన్ మున్సిపల్ విభాగానికి సంబంధించిన ఎలక్ట్రీషియన్స్ అక్కడ చేస్తున్నారు అని. ఆబ్వియస్లీ అన్ని చేస్తారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్కి మున్సిపల్ నుంచి కాంట్రాక్టర్కి ఇచ్చినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, లైట్లు పెడుతూ ఉంటున్నారు. మరి అక్కడ కంప్లీట్ ఇంతకుముందు ఎప్పటికైనా కూడా అక్కడ పోకుండా చూసుకోవడం బాగా లైట్స్కి సంబంధించి మాత్రం మా లైన్మెన్సే చేస్తారు. మా లైన్మెన్ సూపర్విజన్ కంప్లీట్గా అక్కడ ఉండాల్సింది. ఇంతకు ముందు అలానే చేశారు, ఇప్పుడు మొన్న కూడా మేము అలానే చేశాము. అందులో వేరే తేడా ఏం లేదు. మా మున్సిపల్ నుంచి అన్ని గార్డ్స్లలో కూడా వర్క్ ఇన్స్పెక్టర్లు, అలాగే అక్కడక్కడ లైన్ ఆఫ్కి సంబంధించి అలాగే పోకుండా, ఎందుకంటే అక్కడ ప్రజలందరూ వస్తూ ఉంటారు. మరి పండగ సందర్భంగా బతుకమ్మ పండుగ ఆడడానికి మహిళా సోదరులు అందరూ వస్తూ ఉంటారు. ఫర్దర్గా అలాంటి ఎలాంటి ఇబ్బంది కలగకుండా లైన్ మీద మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే ఆన్ ఆఫ్ మెకానిజం అవన్నీ చేసుకుంటారు కాబట్టి. నందపల్లి, హనుమాజీపేట్, లింగంపేట్ ఇవన్నీ గార్డ్స్ పెరిగి ఉన్నాయి. మరి దాంట్లో అన్ని చర్యలు కూడా మేము చేపట్టాము. గార్డ్స్ పెరిగి ఉన్నాయి. ఎవ్రీ వార్డ్ కూడా మేము పరిశీలించి చూసాము మా గౌరవ కౌన్సిల్ సభ్యులతో, మరియు అలాగే మున్సిపల్ కమిషనర్ గారి సిబ్బందితో కలిసి వెళ్ళి అన్ని గార్డులను కూడా పరిశీలించి అక్కడ ఏ అవసరం కూడా మేము పరిశీలించడం జరిగింది. పారిశుద్ధ్యం పరంగా కానివ్వండి, ఎలక్ట్రిసిటీ పరంగా కానివ్వండి, అన్ని చర్యలు కూడా చేపట్టవలసిందిగా అప్పటికప్పుడు అధికారులను ఆదేశించడం జరిగింది. మరి శానిటేషన్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. మరి ప్రజలందరూ కూడా వచ్చిన వాళ్ళు చూశారు. అలాగే కొంత సిరీస్ బల్బులని కొన్ని కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దాని మీద డెఫినెట్గా అది మా దృష్టికి వచ్చింది. మేము ఇంకా అది మరి బిల్లింగ్ కూడా అవ్వలేదు. కాంట్రాక్టర్కి కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. అది నిజంగా అయితే ఎంక్వైరీ చేపట్టి కాంట్రాక్టర్ మీద కూడా చర్యలు తీసుకుంటాం. మేము అది నిజాలు నిరూపించి డెఫినెట్గా మేము అధికారులను కూడా ఆదేశించాము. ఇంకా 4 ట్రాక్టర్లకు కూడా రిజిస్ట్రేషన్ చేయించాము. మరి లైసెన్స్ కూడా తీసుకున్నాము. టీఆర్ నెంబర్ కూడా వచ్చింది. మరి ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నాయి. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వెహికల్కి మున్సిపల్ పరిధిలో నడిచేటువంటి ప్రతి ఒక్క వెహికల్కి కూడా ఆర్టీఏ సర్టిఫికేషన్ తీసుకున్నామండి, ఆర్టీఏ ద్వారా. అలాగే పనిచేయని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీఏ ద్వారా కండైన్మెంట్ సర్టిఫికేట్ కూడా ఉంది. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా రిజిస్టర్డ్ ఉందండి. మీరు కూడా చూడొచ్చు, ఎవరైనా డౌట్ ఉంటే చూడొచ్చు, నేను వారికి ఇస్తాను కూడా ఏవి వర్క్ చేస్తున్నాయి, ఏవి వర్క్ చేయలేదని. మరి పేపర్లో కొంత రాశారు. మరి వర్క్ చేయని వెహికల్స్ అని అక్కడ వర్క్ చేయని వెహికల్స్ ఉన్నాయని. మరి మాకున్న ఓల్డ్ బస్ స్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉండాలని మున్సిపల్ ప్లేస్ అండి. వర్క్ చేయమని డెఫినెట్గా అక్కడ ఉంచుతాము. మరి ఎక్కడ ఉంచాలి, వర్క్ చేయమైతే అక్కడ ఉన్నాయి. ఆర్టీఏ సర్టిఫైడ్ ఖండమైన వెహికల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉండే వర్క్ చేస్తున్న లిస్ట్, వర్క్ చేయని లిస్ట్ కూడా ఇక్కడ ఉంది. డెఫినెట్గా మీరు ఎవరైనా దయచేసి వెళ్ళి చూసుకోవచ్చు. మరి వెహికల్ నెంబర్స్తో సహా వెళ్ళి చూసుకోవచ్చు. అవి ఇందులో ఉన్నాయా లేదా అని కూడా ఇప్పటికప్పుడు చూస్తూ ఉన్నాము. అలాగే అధికారులతో రివ్యూ మీటింగ్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము. డెఫినెట్గా ఎలాంటి ఉన్నా కూడా ఆధారాలతో నిరూపిస్తే డెఫినెట్గా మనం యాక్షన్ తీసుకుంటాము. అలాగే నిన్న మొన్న వచ్చిన మరి ఇవాళ కూడా ఒక దినపత్రికలో వచ్చింది మరి లేబర్ ఇష్యూ గురించి. డెఫినెట్గా మేము పారదర్శక పాలన అందించే విధంగానే ఉన్నాము. అలాంటి ఇష్యూస్ ఏమైనా మా దగ్గరికి వస్తే డెఫినెట్గా యాక్షన్ మాత్రం తీసుకుంటామండి. ఎందుకంటే ఇంతకు ముందు గత పాలనలో జరిగిన తప్పిదాలు మున్సిపల్ చట్టం ప్రకారం CDMA లెటర్ పెట్టాల్సి ఉంటుంది మేడం. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం కలెక్టర్ అనుమతి ఉంటే సరిపోతుంది. లేబర్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ మాకు కన్ఫర్మ్ చేయాలండి. కన్ఫర్మేషన్ లెటర్ రావాలి. కన్ఫర్మేషన్ లెటర్ కోసం నిన్ననే మాట్లాడడం కూడా మేము అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి
ఇదివరకు వేసింది మేడం ఇప్పటికి. ఇప్పుడైతే రిక్రూట్మెంట్ కాలేదండి. కంప్యూటర్ ఆపరేటర్లు కాలేదు, లేబర్ కాలేదా మేడం? కంప్యూటర్ ఆపరేటర్ కాలేదు, లేబర్ కాలేదా? కంప్యూటర్ ఆపరేటర్ తగ్గారు కానీ ఇంకా రాలేదు. కాలేదు. మీరు అంటే మేము కోవిడ్ టైంలో కంప్యూటర్ ఆపరేటర్స్కి ఒకరికి కోవిడ్ టెస్టెడ్ పాజిటివ్ వచ్చిందండి. వారు పనిచేయలేని పరిస్థితుల్లో అడిషనల్ కలెక్టర్ గారు ఒకరిని టెంపరీగా పెట్టారు. వారు ఒక 1 monthలో క్యూర్ అవ్వగానే మళ్ళీ వారు వెళ్ళి ఇంకొకరు ఎగ్జాక్ట్ వారి ప్లేస్లోనే వారు పనిచేస్తున్నారు. అదంతా అనవసరమైన ఆరోపణలు అంతే. ఒకటి ఖాళీ ఉంది, బట్ అది ఇంకా మేము రిక్రూట్ చేయలేదు, కూడా యాడ్ అవుతారు. వాళ్ళకి ఆల్రెడీ పిఎఫ్ ఉంటుంది కదా మేడం, వాళ్ళకి ఆల్రెడీ పిఎఫ్ ఉంటుంది కాబట్టి అది ఇక్కడ యాడ్ చేస్తారు. ఇక్కడ కొత్త వారు జాయిన్ అవ్వారు, వీడి మార్చి నుంచి ఎవరెవరు వచ్చిందో వాళ్ళ పిఎఫ్లు ఏమైనా యాడ్ చేశారా కొత్త వాళ్ళు? కొత్త వాళ్ళు ఎవరు యాడ్ అవ్వలేదు చెప్తున్నాం కదా.